అసలు బీజేపీలో ఏం జరుగుతుంది? ఈటెల బండి వ్యవహారంలో అధిష్టానం వైఖరి ఏమిటి అని ఆలోచిస్తే ఇద్దరు నేతలకు చెక్ పెట్టే పనిలో సంఘ్ పరివార్ ను దించే పనిలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈటెల బండి వ్యూహాలకు సంఘ్ ప్రతి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు సంఘ్ అనుబంధ సంఘాలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గెలిపే ధ్యేయంగా సంఘ్ పరివార్ విభిన్నంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, బీజేపీ పార్టీలో తెలంగాణ బీజేపీ పార్టీలో ఏదైతే ఇద్దరు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఏదైతే అంతర్గత పోరు జరుగుతుందో ఆ పోరుకు సంబంధించి ఇద్దరు నేతలు చిలికి గాలివానగా మారినట్లుగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు కానీ అంతర్గత విభేదాల వల్ల కానీ పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందనేదిగా కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఏవైతే ఉన్నావో ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ ఈటెల రాజేందర్ కానీ ఇరువురు నేతల మధ్య పోటాపోటీగా అక్కడ సమావేశాలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా పోటాపోటీగానే వారికి సంబంధించిన ఏదైతే క్యాండిడేట్ ఉన్నో వారిని కూడా మనం గెలిపించుకుందాము అనేది కూడా వాళ్ళు దృష్టికి కార్యకర్తల దృష్టికి తీసుకుపో నేపథ్యంలో ఇటు బండి సంజయ్ వర్గీయులు అదేవిధంగా ఈటెల వర్గీయుల మధ్య ఏం జరుగుతుందనేది బీజేపీ అసలైన పార్టీ ఏదైతే బీజేపీ కార్యకర్తలుండో గందరగోళంగా నెలకొనే పరిస్థితి నెలకొనింది. దీనికి చెక్కు ఏ విధంగా అనేది కూడా వీరిద్దరి దృష్టి ఇది ఒకే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రమాదంగా పొంచి ఉన్న నేపథ్యంలో వీరిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా అనేది కేంద్రం ఏదైతే కేంద్ర నాయకత్వం దృష్టి సారించిన తెలుస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికలు ఏదైతే నిర్వహిస్తున్నారో ఇది ఎన్నికల్లో నిలబడే లీడర్లు భవిష్యత్తులో నాయకులుగా ఎదిగే అవకాశం ఉంది. అదేవిధంగా స్థానికంగా పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఎవరైతే పార్టీ టికెట్ పోటీ గుర్తు మీద లేకుండా పోటీ చేస్తున్నప్పటికీ పార్టీ సానుభూతి పరులుగా ఎవరైతే నిలబెడితే విజయం సాధిస్తారు, ఎవరికి ఇవ్వాలనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. అలాంటి విషయాల్లో ఎవరైతే పార్టీకి లాయల్టీగా పనిచేస్తున్నారో వాళ్ళకి టికెట్ ఇవ్వడం వల్ల పార్టీకి అనుగుణంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికలంటే ఒక పార్టీ గుర్తులు లేవు కాబట్టి పార్టీ పైన సానుభూతి గెలిచినా కూడా తర్వాత అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ ఎవరైతే లాయల్గా పనిచేస్తారో అలాంటి వారికి టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో వారికి పార్టీని వీడకుండా పార్టీ కోసమో అదేవిధంగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారనే ఊహంతోనే ఈ ఇద్దరి మధ్య నేతలకి ఎవరైతే మధ్యవర్తంగా సంఘ్ పరివార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సంఘ్ పరివార్ ఆలోచనకు అనుగుణంగానే బీజేపీ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఈసారి గతంలో కంటే భిన్నంగా ఈసారి సంఘ్ పరివార్ని రంగంలోకి దించే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఇక ఏబీవీపీలో పనిచేస్తున్న లీడర్లు కానీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ విహెచ్పి పనిచేస్తున్న ఈ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా మటుకు చూసుకున్నైతే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన నేతలు వారు ఎక్కువగా రాజకీయ బీజేపీ పార్టీలో చేరుతున్నారు. అలాంటి వారికి ఈసారి స్థానిక సంస్థ ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం వల్ల వారికి మనం నేతలుగా ఎదిగించే అవకాశం ఉంటుందని కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్టు ఉంది. అదే దిశగానే ఇప్పుడు అడుగులు పడే అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరు నేతలు ఏదైతే ఒకరి మధ్య ఒకరు విభేదాలు అంతర్గత పోరు నేపథ్యంలో ఈసారి ఇద్దరు నేతలకు అనుకూలంగా కాకుండా మధ్యవర్తంగా అభ్యర్థులు నిలబెట్టే యోచనలో ఆర్ఎస్ఎస్ ఉన్నట్టు సంఘ్ పరివార్ ఉన్నట్టు తెలుస్తుంది. గీతిక రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.